లో చలి మరింత పెరగనుంది. పలు చోట్ల సింగిల్ డిజిట్లకు పడిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రోజురోజుకి పడిపోతున్న ఉష్ణోగ్రతలతో శ్వాస సంబంధిత వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో 10 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఇప్పటికే తెలంగాణలో ఉష్ణోగ్రతలు సడన్ గా పడిపోయాయి. సమయంతో సంబంధం లేకుండా చలి పులి వణికిస్తోంది. చిన్న పెద్ద చలి పంజాకు కుదేలవుతున్నారు. నిజానికి గత కొంతకాలంగా రాష్ట్రంలో జ్వరం, దగ్గు కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. వీటికి తోడు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లుయెన్జా, అవుట్ పేషెంట్ల అనారోగ్యానికి ఈ వైరస్ కారణమని చెబుతున్నారు వైద్యులు. ఈ వైరస్ కారణంగా ఆసుపత్రిలో చేరిన వారిలో ఎక్కువ శాతం మంది జ్వరం, దగ్గు, ఊపిరాడకపోవడంతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ చలిగాలి వల్ల ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ శ్వాసకోశంలో ఉన్న నాళాలు ఉన్నాయి కదా, అంటే గాలి గొట్టాలంటారు, అవి కుదించుకుపోతాయి. కుదించుకుపోవటం వల్ల గాలి తీసుకోవటం కష్టంగా ఉంటుంది. తర్వాతనేమో ఈ దగ్గు కూడా వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ వాతావరణ మార్పు, ఈ వీటి వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ కాలుష్యం వల్ల, ఈ చలిగాలి వల్ల, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, సాధ్యమైనంత వరకు ఈ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉదయాన్నే 5 నుంచి 7 గంటల వరకు ఇంట్లోనే ఉండటం మంచిది. మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, మేడ్చల్, హైదరాబాద్లో కూడా చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే జ్వరాలకు యాంటీబయాటిక్స్ ను విచక్షణరహితంగా వాడొద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం వల్ల ఈ రోగాలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. పిల్లలు, పెద్దలు, గర్భిణీల్లో ఎక్కువగా బాధితులు ఉండటంతో వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆస్తమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో న్యూమోనియా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ చలికాలంలో మామూలుగా ఇమ్యూనోకాంపిటెంట్, ఆరోగ్యం బాగున్న వాళ్ళకు కూడా ఈ వైరస్ బాగా గాల్లో ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. నోజ్, తుమ్ములు రావడము, ముక్కు కారడము, గొంతులో నొప్పి, సన్నగా జ్వరం ఉండడము, దీన్ని అప్పర్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాము. ఈ కోల్డ్ వెదర్లో ఈ రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, క్రానిక్ రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చాలామంది స్టేబుల్గా ఉన్నా కూడా, స్టేబుల్గా ఉన్నాం మేము అని పొద్దున మార్నింగ్ చల్లదనానికి బయటికి పోయి వాకింగ్ చేయడం అలాంటివి చేయకూడదండి. వీలైనంత వరకు సాయంత్రం చేస్తే బెటరు. వాతావరణంలో విపరీతమైన కాలుష్యం నమోదవడంతో శ్వాస సంబంధిత వ్యాధుల సంఖ్య పెరగటానికి మరో కారణంగా ఉంది. వాహనాల కాలుష్యం. వాతావరణంలో ఉన్న కాలుష్యం మన ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసని పూర్తిగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆస్తమా పేషెంట్ అయితే పొల్యూషన్తో వారికి మరింత ఉబ్బసం పెరిగే ప్రమాదం ఉంది. చిన్నారుల్లో చల్లదనానికి న్యూమోనియా వ్యాప్తి పెరుగుతుంది. పొల్యూషన్ వల్ల లంగ్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎక్కువ జన సమూహాల్లోకి వచ్చిన ప్రతిసారి మాస్క్ ధరించడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.